పశ్చిమాసియా భగ్గుమన్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త శాంతించింది, కానీ సీజ్ ఫైరా లేదంటే హార్మూజ్ జలసంధి క్లోజ్గా ఉండడం ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం చవి చూస్తుంది. ఇకపోతే అమెరికాది ఆటవిక న్యాయము అడవిలో జంతువుల్లా బిహేవ్ చేస్తోంది అనేది మనం ఇచ్చిన కామెంట్ కాదు, లేదంటే ఎవరో ఇచ్చిన కామెంట్ కాదు. మరొక రెండు పవర్ఫుల్ దేశాలు ఒకటే నేపథ్యంలో ఈ కామెంట్ చేసే ఇక్కడ మన చిత్రంలో చూడొచ్చు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అలాగే చైనా అధ్యక్షుడు మన జిన్పింగ్. ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం తగదు, బహుద్రోహంగా ఉండాల్సిందే జిన్పింగ్ పుతిన్ ఉమ్మడి ప్రకటన. ఇక్కడ బీజింగ్లో గత 6 నెలల కిందట అంటే లాస్ట్ ఇయర్ 2025లో కూడా షాంఘై మీటింగ్లో భారత ప్రధాని మోదీ గారితో పాటు పుతిన్ అలాగే జిన్పింగ్ కూడా కలుసుకోవడం జరిగింది. వ్యాపార వాణిజ్య సంబంధాలపై పూర్తిగా ఆ ఒప్పందాలు జరిగాయి. రక్షణ వ్యవస్థలో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగాయి. రీసెంట్గా జిన్పింగ్తో ట్రంప్ వచ్చి కరచాలనం చేసినప్పుడు కూడా తైవాన్ జోలికి వస్తే మేము మిమ్మల్ని వదలం, మీరు మా జోలికి రావద్దు అని చెప్పి చైనా వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే కేవలం అమెరికా చేస్తున్న ఈ నిర్వాహకం దీనివల్లే ప్రపంచంలో సంక్షోభం ఆర్థిక మాంద్యం వైపు దారితీస్తుంది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ప్రపంచంపై పట్టు కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని చైనా రష్యా విరుచుకుపడ్డాయి. ఏ దేశ ఏకఛత్రాధిపత్యము తగదని, ప్రపంచం బహుద్రోహంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్ జిన్పింగ్లిద్దరూ బహుద్రోహ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అందరికీ అంతా ఒకటే. అడవిలో సింహం బతుకుతుంది, జింకపిల్ల బతుకుతుంది, ఎలుక బతుకుతుంది, ఏనుగు బతుకుతుంది. అలాగా కాకుండా సింహం నేను రాజును కాబట్టి ఏ జంతువు మీద పడి దాన్ని తినేస్తాను అంటే అది ఆటవిక న్యాయం. అక్కడ తినేసినా కూడా మరలా దాని కడుపు నిండిన తర్వాత అదే జంతువు కనబడితే దాన్ని మరలా ఏమందు. అక్కడ ఆకలి తీరిందా లేదా అన్నది. అంతకన్నా దారుణంగా ఉంది అమెరికా ప్రవర్తన. చిన్న దేశాల మీద విరుచుకుపడడం, చిన్న దేశాల మీద ఇప్పుడు లాటిన్ అమెరికా మీద కూడా మొన్న దాడి చేసి అధ్యక్షుని కిడ్నాప్ చేసి తెచ్చుకుంది. అంటే పెద్ద దేశము, సైనిక పరంగా ఆర్థిక పరంగా బాగా బలోపేతమైన దేశం, బాగా పైసలున్న దేశము కాబట్టి బాగా బలిసిన దేశం అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తుంది. సరైన పద్ధతి కాదని ఇరు దేశాలు కలిసి హెచ్చరించాయి. చరిత్రాత్మక అవకాశాన్ని ఒడిసిపట్టే ప్రతిజ్ఞ. ప్రపంచ వ్యవహారాలను ఒంటి చేత్తో శాసించాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వారి ఇష్టాలను ప్రపంచంపై రుద్దాలను చూస్తున్నాయి. ఇతర దేశాల సార్వభౌమ అభివృద్ధికి అడ్డుపడాలని అనుకుంటున్నాయి అని అగ్రనేతలు ప్రకటనలో పేర్కొన్నారు. అంటే ఇదంతా కూడా ఇండైరెక్ట్గా అమెరికాకి చొరకలు పెట్టేదా ఎగేసుకొని వెళ్ళిపోవడం, పడిపోవడం, అలాంటి సందర్భాల్లో వీళ్ళు దాన్ని సహించట్లేదు. వీళ్ళు పెద్ద దేశాలు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా కూడా అమెరికా వాడు నోరు అన్నీ మూసుకొని ఉంటాడు. సో ఇది నిజంగా ఇట్లాంటివి మరొక రెండు పెద్ద దేశాలకు ఇలాగే హెచ్చరికలు జారీ చేస్తే అమెరికాకి మొట్టికాయ వేయాలనేది ఇరాన్ యొక్క అభిప్రాయం. అందుకే ఇరానాడు కూడా అలాగే చేస్తున్నాడు. వాడికన్నా చిన్న దేశాల మీద, గల్ఫ్ దేశాల మీద అటాక్స్ చేస్తున్నాడు. అమెరికాతో యుద్ధం చేయలేక అందరికీ ఇబ్బంది కలగాలి, అప్పుడు అందరూ మాట్లాడతారు, వీళ్ళందరూ రెస్పాండ్ అవుతారు కదా అనే ఉద్దేశంతో. సో మొత్తం మీద ఈ అమెరికాలో చైనా రష్యా కలవడం అనేది నిజంగా అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేసే వ్యవహారమే. ఈ నెపంతో ట్రంప్కి చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది.